హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే బీరకాయ పెసరడం పాలు పోసని చెప్పాను కదా. బీరకాయ ముక్కలు పెసరడలు వేయించి చెట్టుకున్నా. ఇది ఉల్లిపాయ మగ్గింది, ఏగుతుంది. కొంచెం పసుపు ఉప్పు వేసాను. రోజు చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం వేసాను. బాగుంది కదా, అనిపిస్తుందా? ఇది వేసాను అన్నమాట. కొంచెం ఎంతగా బాగుందా? చిక్కుళ్ళు ఉప్పు పసుపు కారం వేస్తాం కదా. మూడే 4 వేసాను, అంత ప్రోటీన్ ఉన్నాయి కదా మనం. ఇక బీరకాయలు కూడా వేసేస్తుంది. బీరకాయ ముక్కలు ఇవి ఇలా ఉంటాయి, కానీ వాటర్ నీరు వెళ్ళగానే తగ్గిపోద్ది. ఆఫ్ చేసాను. అదిగో బీరకాయలు వేసేటప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా, ఇలా ఇంకా తగ్గిపోద్ది. చిక్కుడు తక్కువ. లాస్ట్లో పెసరడాలు ఇంకోసారి చూద్దాము. వేయించి పెట్టుకున్నాయి, బాగున్నాయి చూడండి. మా అమ్మ పెట్టింది వేసవకాలం పెసరడాలు. అదిగో పొద్దున్న ఇందాక ఫుల్గా ఉంది కదా, ఇప్పుడు తగ్గిపోయింది. చూసా, ఉడుతుంది. బీరకాయ నీరంతా వాటర్ అంతా వచ్చేసాక అప్పుడు పెసరడాలు వేసి పాలు వేసి దింపేసుకోవటం. ఇగో పాలు రెడీగా ఉంది, చిక్కటి పాలు. మూత తీసి ఇచ్చేలోపు ఒకే మూతను చూసారా? మూత వేసేసుకుందామా? ఓకే, ఇదిగో అయిపోయింది. బాగుందా? పెసరడియాలు, బీరకాయ, చిక్కుడుకాయ పాలు పోసి ఈతున్నాయి, సిమిడి చేస్తున్నాయి. లాంగ్ షాట్లో అయితే బాగా తెలుస్తుంది. అది ఎంత బాగుంది, ఎంత బాగుంటుందో తెలుసా? ఇలా పాలు పోసి ట్రై చేయండి. ఈ బీరకాయ లేకుండా చిక్కుడుకాయని పెసరడాలు కూడా వండుకోవచ్చు. అదిగా నాకు చాలా ఇష్టం కూర అంటే. అది అయిపోయింది. ఆ పాలు ఇంకిపోతాయి, బేగా తీసేసుకుంటుంది. పెసరడాలు ఉంటాయి కదా, పీల్ చేసుకుంటాయి. ఇలా వండుకోండి, అన్నీ ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, ఇంకా చాలా